IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే యాంకర్స్ డ్రెస్ కటసి సారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్. దివ్యవాణి సారీ కటసి బై చీరాల యోగామిక హ్యాండ్లూమ్స్, జాండ్రపేట, చీరాల. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. లైఫ్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై 6JVR, జమలాపురం వారి రత్నాంజలి. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. విష్ణు అనే ఒక పిల్లోడు వచ్చింది మన దగ్గరికి. నా భార్య నాకు కావాలి అంటున్నాడు. ఆయన చూస్తుంటే ముచ్చటేస్తుంది, కానీ ఆయన కష్టం చూస్తేనే బాధ అనిపిస్తుంది. పెళ్ళి సెప్టెంబర్ 3 తారీఖు మ్యారేజ్ జరిగింది మేడం. ఇల్లు అమ్మితేనే అమ్మాయి పెళ్ళి. మా దగ్గర అయితే డబ్బులు లేవు. ఓకే, ఏనంటూ ఇప్పిన ఆయన ఇల్లు పేపర్లో పెట్టి ఇప్పి అని చెప్పారు. నీకే చెప్పారు. మన 20 లక్షలు మీరు అడుగుతారు కానీ కట్టేటోళ్ళు ఎవరు? గత వారం నుంచి ఇంకా లొల్లి స్టార్ట్ చేసుకొస్తుంది. చిన్న ఆస్తులు రాస్తూనే కాపురానికి వస్తామని, పిల్లల పేరు మీద రాస్తూనే వస్తామని, ఇట్లా ఒక సెక్యూరిటీగా. వీళ్ళు ఏమంటారు అంటే నువ్వు పెట్టిన తర్వాత ఉంటామని గ్యారంటీ ఏందని వీళ్ళు అంటారు. ఒక్కసారి టైం ఇవ్వాలంటే టైం ఇస్తలేదు మేడం. ఒకసారి ఇచ్చి చూడరండి. నా దగ్గర మాట్లాడడానికి కూడా టైం ఇస్తలేదు మేడం. హలో శిరీష, చెప్పండి. సుమన్ టీవీకి మీ ఆయన విష్ణు వచ్చిండు. డాడీ అయిపోయా. అడవుల్లోకి తీసుకెళ్ళి నాకు పసరు ఏదో చేతబళ్ళు ముగ్గులాగా వేయించి నన్ను కూర్చోబెట్టి కోన్ని కోసి నన్ను ఎత్తున రక్తం పోసి ఇదంతా చేయించాడు. ఏంటిదా కథ ఏంది? ఆ ముగ్గులేసుడు ఏంది? నైట్ ఏదో నిమ్మకాయలు అవి పుచ్చకాయలు తీసేసాడు. తీసేసినాక ఇక్కడ నరం కట్ చేసిండు మేడం. కొంచెం వాళ్ళతో పసర్లు పోపించి కాళ్ళు చేతులు పట్టేసి నన్ను పడుకోబెట్టి తొక్కించి మళ్ళీ లేవు మేడం, అవన్నీ ఏం చేయలేదు మేడం. మా తమ్ముడిని చంపడానికి ప్రయత్నించి ఊర్లో వాళ్ళతో దాన్ని ఎత్తుకొచ్చేరా భయం వేస్తుంది. అతను తలుచుకుంటే కూడా నాకు ఒళ్ళు వణికిపోతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత వింత వింతగా ఎగురుతున్నాడు, దయ్యం పట్టినట్టు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. నువ్వు ఇవన్నీ చెప్పలేదుగా మరి. శిరీష, ఒక్క నిమిషం, చాలా విచిత్రమైన విషయాలన్నీ తెలుస్తున్నాయి నీతోని. నువ్వు ఏమనుకోని వచ్చి ఈ విషయం దాచిపెట్టు. నువ్వు ఫస్ట్ మా దగ్గర అది చెప్పు. అసలు ఫస్ట్ నువ్వు చెప్పేటప్పుడే ఎక్కడ కూడా ఒక గ్యాప్ తేడా రాకుండా చెప్పినావు. అదే మేడం, నేను చేసిన పొరపాటు ఒకటే మేడం. పొరపాటు కాదు అది. పాపం పిల్లగాడు అయ్యో పిల్లం కావాలని బాధపడుతున్నాడు అనుకున్నా నేను. పిచ్చోళం అనుకుంటున్నావా? కాళ్ళు పట్టుకొని బతిన్లాడుకొని నేను ఇంకా అట్లా చెయ్యనని చెప్పేసి ఇంటికాడికి పోయి బతిన్లాడుకొని తెచ్చుకునే సత్తా నీకుంటే తెచ్చుకో. లేదంటే నోరు మూసుకొని వాళ్ళు పెట్టిన కేసులకి నువ్వు ఎట్లెట్లా హాజరు కావాలో ఎట్లెట్లా పోవాలో అట్లట్లా పో. అర్థమవుతుందా? భార్యాభర్తల సంబంధం చాలా అపురూపమైన పవిత్రమైన బంధం. ఈ బంధం యొక్క వాల్యూ తెలిసినంత వరకు భార్యాభర్తల సంబంధం చాలా బాగుంటుంది. ఇద్దరు కూడా ఈ వాల్యూ తెలుసుకొని పెళ్లి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికి కౌన్సిలింగ్ ఇంకా ఇంపార్టెంట్ అని ప్రతి ఎపిసోడ్లో మనం చెప్తూనే ఉంటాం. ఈరోజు ఒక కేసు వచ్చింది. విష్ణు అనే ఒక పిల్లోడు వచ్చిండు మన దగ్గరికి. నా భార్య నాకు కావాలి అంటున్నాడు. ఆయనను చూస్తుంటే ముచ్చటేస్తుంది, కానీ ఆయన కష్టం చూస్తేనే బాధ అనిపిస్తుంది. సో దానికి మనం ఏం చేయాలి, ఏం చేయగలుగుతాము, అసలు ఏం జరుగుతుంది ఆయన విషయంలో అనే ముచ్చట్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. మన దగ్గర ఇద్దరు గెస్ట్లు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. నాగేశ్వరరావు పూజారి గారు, సీనియర్ మోస్ట్ అడ్వకేట్. సార్ నమస్తే. అండ్ బాపు బొమ్మ దివ్యవాణి గారు, ఇద్దరు ఉన్నారు. ఇద్దరు సమక్షంలో ఈ ప్రాబ్లమ్ని ఈరోజు సాల్వ్ చేసి తప్పకుండా ఆయన పెళ్ళాంతానికి పంపించేయాలని నేను ఫిక్స్ అయిపోయినా. మరి చూద్దాం ఏమవుతుందో. అమ్మ నమస్తే. నమస్తే. సో మరి విష్ణు నమస్తే. యాక్చువల్గా విష్ణుతో మేము ఇంతకుముందు మాట్లాడడం జరిగింది కొంచెం షోకి ముందు. నిజంగా ఆయన మాట్లాడుతుంటే నాకైతే ముచ్చటేసింది. ఆయన చేసిన పనులు, ఆయన ఎఫర్ట్స్ టువర్డ్స్ ది రిలేషన్షిప్, అంటే రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి ఆయన ఎంత ఎఫర్ట్స్ పెట్టిండు అనేది తెలిస్తే నిజంగా మంచిగా అనిపించింది. మీకు కూడా ఇప్పుడు అవన్నీ చెప్తాడు, విందాం. సో విష్ణు మేడం, ఒక్కసారి నువ్వు చెప్పవా, అసలు నీ ప్రాబ్లం ఏందో నువ్వే చెప్పు, దాన్ని బట్టి మనం స్టార్ట్ చేద్దాం. అంటే మాకు రిలేషన్ యుగంధరం ఫోన్ చేసిండు. ఆ బాబాయ్ ఏడున్నావు అంటే నేను ఇక్కడ నెల్లూరు దగ్గర ఉన్న బాబాయ్ అన్న. అంటే మ్యారేజ్ చేసుకోవా, ఇంకెన్ని రోజులు చేసుకుంటా అన్నాడు. చేసుకోవడా బాబాయ్, సంబంధం అంటే మాట్లాడాను నేను. ఒక దగ్గర అమ్మాయింది విష్ణు చేసుకుంటాం అంటే చేసుకోవడా బాబాయ్ అని చెప్పిన. ఒకసారి ఫోటోలు పంపించని చెప్పిండు. నా ఫోటోలు పంపించాను మేడం. పంపించినాక ఒక 15-20 నిమిషాల తర్వాత అమ్మాయి ఫోటోలు పంపించారు నాకు.
పంపించినాక నేను చూసి మళ్ళీ ఫోన్ చేసిన, వాళ్ళే ఫోన్ చేశారు. ఏమంటావు విష్ణు అంటే మరి మాట్లాడు బాబాయ్ చూద్దామని నేను చెప్పిన. నీకు నచ్చింది చూడంగా నాకు నచ్చేసింది మేడం. మా భార్య నచ్చాగానే మాట్లాడండి బాబాయ్ అని చెప్పేసినాక వాళ్ళ మేనమామ కూడా అక్కడికి వచ్చిండు. మా భార్య వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మేనమామ ఈయన దగ్గరికి వెళ్ళారు. వెళ్తే వాళ్ళ మేనమామతో మాట్లాడిపించాడు. అంటే ఒక 3-4 years కింద ఆయనతో మాట్లాడాను ఒకసారి ఫోన్లో. అయితే వాళ్ళని విష్ణు ఇట్లా సంగతి, మా అక్క కూతురు ఇట్లా సంగతి అంటే సరే మరి మాట్లాడన్నాను అని చెప్పిన. అంటే వాళ్ళు ఆలోచిస్తారు విష్ణు చెప్తానన్నాడు. ఒక 3-2 days తర్వాత వాళ్ళకి ఫోన్ చేశారు. ఎవరు మా భార్య వాళ్ళ మేనమామ ఇద్దరు కలిసి ఫోన్ చేశారు. రమ్మంటారు విష్ణు అమ్మాయిని చూసుకొని రమ్మంటారు అన్నాడు. అంటే నేను వెళ్ళిపోయినా, కర్ణాటకకి వెళ్ళిపోయినా మేడం. మళ్ళీ నేను రానికి ఒక 5 days పడుతుందని చెప్పిన. రిటర్న్ వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసినా మంచి రోజు చూసుకొని ఫోన్ చేస్తున్నారు. సరే ఏప్రిల్ 23 తారీఖు నాడు బాగుంది, ఆదివారం రమ్మని చెప్పారు. పెళ్ళి ఎప్పుడు జరిగింది? పెళ్ళి September 3 తారీఖు మ్యారేజ్ జరిగింది మేడం. ఏ సంవత్సరం? ఈ 23 మేడం. అంటే ఎంగేజ్మెంట్ మాట్లాడుకున్నాం. ఎంగేజ్మెంట్ April 23 తారీఖు ఎంగేజ్మెంట్ అయింది మేడం. సరే ఎంగేజ్మెంట్ అని ఒకసారి పోయి రావాలి కదా అన్నట్టు మనం కార్ తీసుకున్నాం మేడం. పెళ్ళి ఎంగేజ్మెంట్ ముంగల్నే నేను మా భార్య ఇక్కడనే కార్ తీసుకున్నాక కార్ వేసుకొని వెళ్ళొచ్చినాక 5 రోజులు బాగానే ఇంటికి వస్తే బాగానే చేసిన అయినాక ఊక రావద్దు, ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిస్తే వీళ్ళు వీధిలో వాళ్ళు చూస్తే ఇప్పుడే ఇంటికి వచ్చిపోతున్నారు, బాగుండదు, ఇలాంటి దాని కాను రావద్దు, ఏదైనా పెళ్ళైన తర్వాత సర్లే అన్నారు. మా భార్య అన్నది అన్నాక ఇక వాళ్ళ అమ్మ ఏమంటారు, ఉండనీరదా ఒకరోజు ఉండనీరదా పోతాడు కదా ఏమని వీళ్ళు అంటారు. అన్నాక ఇక సీరియస్ అవుతుంది నా మీద. సరే అని మా బాబాయ్ ఇంటికి వెళ్ళాక మా నైట్ మా బామ్మారి ఫోన్ చేస్తే వస్తున్నాను. ఒక 1/2 hour తర్వాత వచ్చినాక అమ్మ ఇట్లా అంటుంది నాయన, మా దగ్గర డబ్బులు లేవు పెళ్లి చేయడానికి, ఈ ఇల్లు అమ్మితేనే అమ్మాయి పెళ్లి, మా దగ్గర అయితే డబ్బులు లేవు, ఉన్న వాసన నీకు చెప్తున్నాం. ఓకే అంటే సరేలే అని నేను కూడా సైలెంట్ ఊకున్నా మేడం. మళ్ళీ పోయినా మళ్ళీ ఒకసారి ఆమెకు ఫీవర్ వస్తే మళ్ళీ చూసుకోవడానికి మళ్ళీ హైదరాబాద్ వచ్చినాక మళ్ళీ అదే ట్రాఫిక్ వేస్తారు, డబ్బులు లేవు అమ్మాయి పెళ్లి చేద్దామంటే ఇట్లా ఇదేదైనా ఏమంటే ఇప్పిన ఆయన ఇల్లు పేపర్లో పెట్టి ఇప్పి అని చెప్పారు. నీకే చెప్పారు? నాకే చెప్పారు. చెప్తే ఎంత కావాలని నేను అడిగిన మేడం, మామూలుగా అడిగిన. అంటే 20 lakhs కావాలని చెప్పి అల్లుడు కొడుకుతో సమానం కదా భారం తీసుకోమని చెప్పారు. మన 20 lakhs మీరు అడుగుతారు కానీ కట్టేటోళ్ళు ఎవరు? మా బామ్మాడుతారు, మా మామూడు వాళ్ళు అడగాలి. కానీ మీరు అడుగుతారు, రేపు వాళ్ళు కట్టేటోళ్ళు వాళ్ళు అడగాలి. కానీ మీరు అడితేటన్న వాళ్ళతో వాళ్ళ నలుగురు ఇంట్లో మాట్లాడుకోరు. మా మామని బెడ్రూమ్లో వండుకుంటే మా భార్య పిలుచుకొచ్చింది. ఆ రోజు వెళ్ళిపోతుంటే మరి ఎట్లా విషయం సంగతి అంటే సరే మరి మీరు ఓకే మేము కడతాం, మాకు ఇప్పి ఏదంటే ఏదైనా సోర్స్ ఉంటే నేను చూస్తా, బయట అడిగి చూస్తా. ఇప్పించిన మేడం. ఎంత? 12 lakhs ఇప్పించిన. 12 lakhs ఇంటి పేపర్లు పెట్టుకున్నారా? ఏం పెట్టుకోలేదు. ఓయమ్మో, మంచి పేరున్న మనిషి అయినా అయితే. అంటే పెళ్లి అవ్వకముందే ఇవన్నీ చేసావు? అవ్వకముందుకే 20 అయితే దొరుకున్న దగ్గర 15 అయితే ఇస్తాను నేను చెప్పిన. 15 అయినా కూడా సరే ఒక 15 అయితే ఓకే మాకు సరిపోతాయి, ఇంకా 20 కూడా ఏమొద్దు, మళ్ళీ కట్టడానికి ఇబ్బంది అయితే నాయన చేసాడు, మీ బామ్మతో కూడా కష్టం చేయాలి, ఇంకా ఆయనతో భారం పడుతుంటే సర్లే ఎక్కువ తక్కువ కూడా ఖర్చు ఎందుకు పెట్టుకుంటారు, 15 లక్షలు సరిపోతుంటే సరే అని చెప్పిన మేడం. బండి ఫైనాన్స్ చెప్పించి నేను డ్యూటీలో ఉన్నాను మేడం. ఫైనాన్స్ అమౌంట్ మా బావ అకౌంట్లో ఉంటుంది. బండి మా బావ పేరు ఉంది, మా బావ నాకు ట్రాన్స్ఫర్ చేసిండు. నేను 2 చెక్కులు రాసి ఇచ్చిన. ఫస్ట్ 9 లక్షలు అంటే మీ అక్క భర్త. నేను వీళ్ళకు 15 లక్షలు ఇవ్వాలి, సరే ఫస్ట్ వీళ్ళు 9 ఇద్దామని చెప్పి 9 లక్షలు 2 చెక్కులు సైన్ పెట్టించిన. ఇస్తే మా బామ్మాడి మీద 5 lakhs వేసుకుని, మా మామ పేరు మీద 4 lakhs వేసుకుని తీసుకుని ఇంకా అన్నిటికన్నీ అయిపోయినాయి. మా మామ ఇంకా నడుస్తున్నాయి ఫోన్. పెళ్లి చేశారు మేడం. పెళ్లికి ఒక 20 రోజుల ముందు హైదరాబాద్ వచ్చిన. ఈ పెళ్లి పండుగలు అవి అన్ని సెలక్షన్ మా భార్యదే మేడం. పొట్టు పిల్లలతో సహా బాసింగలతో సహా 55 rupees పెట్టుకొట్టించిన మేడం. ఇద్దరు ఇష్టంతో చేసినాం. మ్యారేజ్ అయిపోయింది మేడం. అయిపోయింది. ఇక ఇప్పుడు కాగితాలు కింద రాసుకోవాలంటే పెళ్ళైనాక పెళ్లికి 2 రోజుల ముందు పేపర్లు ఇచ్చారు, ఇల్లు పేపర్లు. సడన్గా పెళ్లి సందర్భం ఇస్తే ఇల్లు పేపర్లు కదా, ఏదైనా పడిపోతే ఇబ్బంది. పెళ్ళైనాక ఇక్కడ రూమ్ తీసుకున్నాం మేడం. డ్యూటీ దిగి రాగానే బిఎన్ రూమ్ తీసుకున్నాం. పెళ్ళైనాక ఇంటికాడ పల్లెటూరు కదా, ఇంకా మా కూతురు పల్లెటూరు అయితే ఇవ్వము, మేము హైదరాబాద్ అయితే ఇస్తామని చెప్పారు. నాకు చెప్పిన పెద్ద మనుషులు ఏం చెప్పారు, ఇంత కాలేడు ఉంటారు, పల్లెటూరు ఉంటారు, హైదరాబాద్ ఇక్కడనే మేడం, జూబ్లీ చెక్ పోస్ట్ ఇక్కడనే ఉంటారు, ఫిలిం నగర్. ప్రత్యేకంగా హైదరాబాద్ ఉంచితేనే మా కూతురుని ఇస్తాం, లేకపోతే ఇవ్వం. సరే ఇంకా అక్కడైనా ఏనని నేను బయట ఉండవలసిందే, సరే ఉంచుతాను చెప్పినాం. ఒప్పందం ఆ రోజు ఇప్పుడు మాట్లాడుకున్న ఒప్పందం చేసినాం. రూమ్ తీసుకున్నాం మేడం. తీసుకున్నాక మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయినాక అంత మంచిగానే నడుస్తుంది, అంత మంచిగానే ఉంది. ఈ పేపర్లు ఒక పెళ్ళికి 3 రోజులు ముంగలు ఇస్తాయి. ఇప్పుడు పోతే ఇబ్బంది అయితే తలకాయ నొప్పి. పెళ్ళైనాక అగ్రిమెంట్ పేపర్ రాసుకున్నాం అనుకున్నాం మేడం. ఎందుకంటే ఆ 10 lakhs ఏమో ఫైనాన్స్ రూపంగా ఇప్పించిన, 2 లక్షలు బయట 2% లెక్క ఇప్పించిన. అంటే అవి 60% లెక్కన ఇప్పించిన మేడం. 10 లక్షలు నెలకు 32,000 కట్టాలి, 41 months కట్టాలి. మొత్తం మిత్తి వడ్డీ మొత్తం వల్లనే అయిపోతుంది. కొంతమంది 1 నెల 2 నెలలు కట్టారు, అవే డబ్బులు కట్టారు. 3వ నెల మా అత్తది బంగారం కుదబెట్టి కట్టారు. గత వారం నుంచి ఇంకా లొల్లి స్టార్ట్ చేసుకొస్తుంది. చిన్న మా పిల్లకి అది ఉందని చెప్పిన, ఇది ఉందని చెప్పి మాయ మాటలు చేసి పెళ్లి చేసినాం. ఏం చెప్పినావు మరి? అదే హైదరాబాద్లో డూప్లెక్స్ ఇల్లు ఉన్నాయని చెప్పినట్టు అది చెప్పినట్టు. పెద్ద మనుషులు ఏం చెప్పలేదు మేడం. పెద్ద మనుషులు ఉన్న ప్రకారం నేను చెప్పుకోవచ్చు అంతే. వాళ్ళకి నేను ఏదంటే ఒప్పందం చేసుకున్నాను. పెళ్లికి ఎంగేజ్మెంట్ 3 నెలల తేడా ఉంది మేడం. అలా మీ ఇంటి దగ్గర పెళ్లి కాకుండా 20 రోజులు వచ్చి మీ ఇంటి దగ్గర ఉన్నా అలా చూసుకోవాలి మేడం. మీరు ఎలాంటి వాడు, ఏం సంగతి, మంచోడా చెడ్డోడా, ఎలాంటి వాడు అని అవన్నీ ఏం లేదు. ఈ డబ్బులు ఎటైనా కట్టబడుతుంది. ఇంకా లేదు మా అమ్మాయి సంసారం చేయదు, దేవుని గుడి కాడికి తీసుకుని రా, పెద్ద మనుషులు తీసుకుని రా, ఇద్దరినే రా,
పుస్తకం మెటల్ తీసి నీ చేతిలో పెడితే తీసుకొని పో. అంత ఈజీ విషయం కాదు ఇది. నీకు నీ భార్యకి ఏమైనా కొట్లాట అయిందా? కొట్లాట ఏం కాలేదు మేడం. నీ భార్య ఎన్నడన్నా నీతో ఒక మాట అనుకోవడమో, నువ్వు ఆమెను కొట్టడమో తిట్టడం ఏమైనా జరిగినాయా? పెళ్ళైన 2-3 రోజులకు జర చిన్నపాటి అటు ఇటు అయినాయి. అది సరిగా ఆమెకు జర తెలియదు నాయన అది ఇదే అని చెప్పారు వాళ్ళు. బడి బాసాలకి ఇప్పలేదు, ఇంకా డబ్బులు ఇంకా లేవు, మరి మీరు టీవీ అవి ఇవి తీసుకుంటారు కదా, డబ్బులు ఇస్తే మేము ఈఎంఐలో నీకు టీవీ ఫ్రిడ్జ్ ఇప్పిస్తాం, మాకు క్యాష్ ఇవ్వను. అట్లా 80,000 రూపాయలు ఇచ్చేసాం మేడం. సో అన్ని ఇప్పించిండ్రు, అన్న అయినాయి, మొత్తం పైసలన్నీ నువ్వే ఇప్పిస్తావు. పెళ్ళాంని పెళ్లి చేసుకొని వచ్చినావు. మరి తీసుకున్న రూమ్ లో ఉన్నావా లేదా? ఒక్క రోజు కూడా ఉండలే మేడం. కాపురం పెట్టుకోవాలని రమ్మన్నాడు భార్యను. రమ్మంటే వాళ్ళ అత్త వాళ్ళ అమ్మమ్మ కలిసి రేపు పోదాం ఎల్లుండి పోదాం అని చెప్పడం మొదలుపెట్టింది. అట్లా నేను ఎన్ని రోజులు ఉంటాను మీ ఇంట్లో, నా సపరేట్ కాపురం పెట్టుకొని నేను వేరే ఉండాలంటే ఆనే నా పిల్లని దూలం మేము వేరే అయితే ఈయనే ఉండాలి, ఇక్కడనే కాపురం చేయాలి అనడం తల్లి తండ్రి ఉండాలి. ఇంటికాడ ల్యాండ్ కూడా ఉంది మేడం. ల్యాండ్ అమ్ముకొని వచ్చి ఇక్కడ ఇల్లు కొనుక్కుంటే మీ కిరాయిలు వస్తే నిమ్మలంగా ఇక్కడనే బతకొచ్చు. ఆస్తులు మొత్తం లేడీస్ పేరు మీద ఉండాలి. కిరాయికి అక్కడనే ఉంటాను చెప్పిన, ఎందుకంటే ఈ సిటీలో కదా నాకు రానిపోనికి ఇబ్బంది అవుతుంది. నేను బిఎన్ రెడ్డి కానీ ఎల్బీ నగర్ ఆ రూట్లో ఉంటాను. నాకు ఎందుకంటే బిజినెస్ అక్కడ నడుస్తుంది కదా మేడం. ఇక్కడ సిటీలో లారీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ మేడం. ఇందాక పిల్లోడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఊర్లో ఉన్న ఆస్తిని అమ్ముకొని ఇక్కడ ఇల్లు కొనుక్కుంటే రెంట్లు వస్తే మీరు ఈయనే సెటిల్ అవ్వచ్చు అని చెప్పేసి అన్నారట వాళ్ళ అత్త మామ. అండ్ అది కూడా మళ్ళీ బిడ్డ పేరు మీద ఉండాలంట, అంటే ఈయన పెళ్ళాం పేరు మీద లేడీస్ పేరు ఉండాలి అనేసి అన్నారట. లేడీస్ పేరు పైన ఆస్తులు ఉండాలి అని చెప్పేసి. లెక్కకి ఈ ఆస్తుల దగ్గర చాలా ఇష్యూస్ వస్తాయి సార్ ఎప్పుడైనా కొట్లాడినప్పుడు. అసలు కొట్లాటకి ఆస్తికి సంబంధం ఉండదాడా, బట్ అయినప్పటికీ లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ ఆస్తుల గురించి మాట్లాడతారు. ఆస్తులు నిజంగా ఎవరి పేరు మీద ఉండాలో వాళ్ళ పేరు మీదే ఉండాలా, లేకపోతే ఒకసారి పెళ్లి చేసుకుంటే ఏమన్నా ట్రాన్స్ఫర్ చేయాలని కూడా ఏమన్నా చట్టం ఉందా సార్? జనరల్గా అయితే భారతదేశంలో ఉమెన్కి భర్త ఆస్తుల మీద రైట్ లేదు. ఓకే, ఆస్తులు ఇమ్మని కానీ లేకపోతే ఆస్తులలో రైట్ లేదు. మనకు వెస్ట్రన్ కంట్రీస్లలో ఉన్నది. ఒక్కసారి పెళ్ళి అయితే ఆస్తుల 50% ఉన్నది. అందుకే డైవర్స్ అప్పుడు కూడా అల్మోని పెద్ద ఎత్తున భారీ ఎత్తున. వెస్ట్రన్ కంట్రీస్ లో ఏంటంటే 50% ఆఫ్ ద అసెట్స్ ఆఫ్ ద హస్బెండ్ కున్న ఆస్తిలో 50% అది మనకు మోబుల్ అయినా ఇమ్మోబుల్ అయినా చేయాలని చెప్పి ఉంటుంది. భారతదేశానికి వచ్చారికి ఏంటంటే మనకు భారతదేశ స్త్రీకి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఆస్తుల హక్కు లేదు. ఆమెకున్న హక్కుల్లో ఏముంటుంది అంటే ఏంటంటే మెయింటెనెన్స్ తీసుకునే హక్కు ఉంటుంది. జనరల్గా మెయింటెనెన్స్ కానీ, ఉండటానికి ఇల్లు కానీ, ఈ వైద్య సదుపాయాలు కానీ ఇట్లాంటివి మాత్రమే తీసుకునే హక్కు ఉంటుంది తప్ప ఆస్తుల హక్కు లేదు. సో వాళ్ళ ఇష్టం ప్రకారం ఇచ్చి పుచ్చుకోవడాలు అనేటి వాళ్ళ ఇష్టం. అది వాళ్ళకి ఏమైనా ప్రేమలు ఉంటే ఇచ్చి పుచ్చుకుంటారు. జనరల్గా మన దగ్గర ఏంటంటే అమ్మాయి సైడ్ నుంచి వస్తుంది ఎక్కువ, అబ్బాయి సైడ్ నుంచి అటు పోదు మన దగ్గర ఎక్కువ. ఇంకా రెండోది ఏంటంటే అమ్మాయి సైడ్ నుంచి వచ్చిన అమ్మాయి ప్రేమనే పెడతారు ఎక్కువ. ఏదన్నా ఎకరాలో ఇల్లు ఏదో వచ్చినా అమ్మాయి పేరు మీద పెడతారు జనరల్గా, ఇచ్చినామని చెప్తుంటారు. కానీ ఇట్లా రుబాబ్ అయితే చేయలేం కదా. ఈ మధ్య కాలంలో డిమాండ్ చాలా పెరుగుతున్నది. అందరు అమ్మాయిల దగ్గర నుంచి ఏంటంటే కంపల్సరీ వాళ్ళు సెక్యూరిటీ అడుగుతున్నారు. కంపల్సరీ పెరుగుతున్నది. ఆస్తులు రాస్తేనే కాపురానికి వస్తామని, పిల్లల పేరు మీద రాస్తూనే వస్తామని, ఇట్లా ఒక సెక్యూరిటీగా వాళ్ళ రేపు వీళ్ళు ఏమంటారు అంటే నువ్వు పెట్టిన తర్వాత ఉంటామని గ్యారంటీ అయిందని వీళ్ళు అంటారు. అంతే కదా సార్. అదే చాలా సందర్భాల్లో ఇప్పుడు అదే క్వశ్చన్. ఇప్పుడు చాలా కుటుంబాలలో ఏంటంటే ఎక్కడైతే ఈ డైవర్స్కి సంబంధించి కానీ డిస్ప్యూట్స్ ఉన్న ఇష్యూలలో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అంశం. ఇది ఇప్పుడు ఎన్నో కేసులు చూస్తున్నాం సార్. ఇప్పుడు భర్త వేరే వ్యసనాలకు అలవాటు పడిపోయి బిడ్డలను చేతిలో పట్టుకొని నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, ఆస్తులు ఇవ్వండి, ఇన్ని కోట్లు అని చెప్పండి. యాక్చువల్లీ మీ ఆవిడ పేరేంటి? శిరీష మేడం. మా ఆయన బంగారం అని చెప్పుకోవాలి అమ్మాయి అన్ని విషయాలలో కూడా. ఒక్కసారి టైం ఇవ్వాలంటే టైం ఇస్తలేదు మేడం. ఒకసారి ఇచ్చి చూడండి, నా దగ్గర మాట్లాడి కూడా టైం ఇస్తలేదు మేడం. నన్ను మా భార్య దగ్గర వచ్చి ఏదైనా ఉంటాయి కదా మేడం మాట్లాడుకుని ఏదైనా ఒప్పందాన్ని కూడా దగ్గర చెప్పండి. చిన్న విషయం ఏమైందంటే వీళ్ళు హైదరాబాద్ నుండి తిరుపతి పోయారు పెళ్ళైనాక, నెల అయిపోయి పొయ్యి వచ్చినాక వీళ్ళు కొంత బంగారం తీసుకొని వస్తువులు చేయించుకుందామని పోలేపల్లి అవసరం ఎంత అని ఇచ్చిర్రు. ఇచ్చినాక పోలేపల్లి అవసరం ఎంత వస్తువులు అయిపోయినాక అప్పుడు ఆ మధ్యనే వీళ్ళిద్దరు కిరికిరాయి నేను రాను చేయను తోలియని అత్తగారు పెట్టుకున్నారు. ఈ పైసలు ఈ పిల్లాడు పెట్టి చేపిస్తుండే ఆ వస్తువులు. అయితే వీని తెలియకుండా తల్లి తండ్రి అన్న వచ్చి అవసరం తన మా బంగారం మాకి అని ఫ్లైట్ చేసి తీసుకొని ఇవి కూడా తీసుకొని పోయి వీనికి కథం జంపు కావాలని చూసిరు. అవసరం ఆయన ఈ పిల్లాడికి ఫోన్ చేసిండు. ఈ పిల్లాడు 2-3 పెద్ద మనుషులు తీసుకొని అడిగిపోయాడు. పోయినప్పుడు అట్లా నా బంగారం వాళ్ళకి ఎట్టిస్తావు, వాళ్ళు అసలు అమ్మాయిని తోలమంటే తోలుతలేరు, ఆల్రెడీ రూమ్ తీసుకొని అన్ని సామాన్లు పెడితే కూడా కాపురానికి తోలమంటే తోలుతలేరు, నా బంగారం ఇవ్వద్దు, అవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత బంగారం ఇచ్చి నా పిల్లాన్ని నేను తోలుకొని పోతాను ఇతడు అన్నట. పిల్ల ఏం చేస్తున్నదా మరి నాకు అర్థం కాదు. నువ్వు అంటే ఇష్టం లేదే ఆ పిల్లకు? ఇష్టం ఉండే చేసుకుంది మేడం. అయితే అవసరమైన కాడికి పోయినాక వీళ్ళు కిరికిరి పడి మమ్మల్ని కొట్టిండు చేసిండు, మా బంగారాన్ని తీసుకుపోతారని చందంపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు పెడితే వీళ్ళు కూడా కేసు పెట్టి పిలిపించింది ఎస్ఐ గారు. మేమంతా పెద్ద మనుషులం
పోయినాక ఏ పద్ధతి ప్రకారంగానైనా నీ బిడ్డను కాపురానికి తోలాలి. కాపురం చేసుకుంటూ ఉంటే నువ్వు 10 నెలలకు ఇచ్చేది పోయి 2 నెలలకు ఇచ్చినా పైసలు మీ ఇద్దరు సర్దుబాటు అవుతాయి. అంత తొందరగా వీడు అడగాడు బాగుంటుందంటే నా పిల్లని నేను కాపురాన్ని తోలే ముచ్చట్లేదు, వానికి తోలను పనికిరాని నేను తోలను, ఏది ఏమైనా పైసలు ఇచ్చేలేదు, కాపురాన్ని తోలేది లేదు. తల్లి ఎవరండి చెప్పడానికి? ఇప్పుడు ఆ అమ్మాయికి నిజంగా భర్త దగ్గరికి రావాలంటే వాళ్ళు ఏమన్నా ఇనుపగళ్ళు పెట్టి లాక్ చేస్తున్నారా? పోలీస్ స్టేషన్లో మేమందరం పెద్ద మనుషులు కూర్చొని ఇంత తొందరగా మనం కాదనొద్దు, 1 గంట సేపు కూర్చొని మీ ఇద్దరు భర్త భార్యని మాట్లాడుకోరు. పక్కన మేమంతా స్టేషన్ 1 గంట ఇచ్చినాం. అమ్మాయి 70% 80% ఈ నెంబర్ రావాలని ఉంది అమ్మాయిల దృష్టిలో చూస్తే. తల్లిదండ్రి కలిసి ఒకటే పో నువ్వు వానికి వస్తానని చెప్పి తోలకూడదు. ఏం మాట్లాడినావు ఆ రోజు ఆ గంట సేపు నీ పెళ్ళంతోని? మేడం ఎందుకు సిరీస్ ఇట్లా చేస్తే ఎట్లా జీవితం ఖరాబ్ అవుతుంది, ఇంతగానో ఇంత గ్రాండ్గా పెళ్లి చేసుకొని ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, ఆలోచించుకో సిరీస్, నువ్వు చెప్పినట్టే నేను వింటాను, నువ్వు ఎట్లా చెప్తే నేను అట్లా చేస్తా, తాళం చేయి 2 నీ చేతిలోనే పెడతా, తాళం చేయి నీ చేతిలోనే పెడతా, ఏది కూడా పెత్తానం మొత్తం నీ దగ్గరనే పెడతా, నువ్వు చెప్పినట్టు ఇంటే కూడా చెప్పినావు అంటే నువ్వు వినట్లేదు మా పిల్లలు అంటే నువ్వు చెప్పినట్టే నేను ఇంటే సిరీస్ అని చెప్పిన. నాకు వద్దంటే వద్దు, మాకు అవసరం లేదు సరే అంటుంది. అంటే సరే 2-3 నిమిషాలు అడిగినా నాకు ఇష్టం లేదు సంసారం నేను చేయలేను. ఎందుకు ఇష్టం లేదు? రీజన్ ఉంటది కదా ప్రతిదానికి. అదే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, మా అందం చూసి నాకు మాకు ఎదురిచ్చి డబ్బులు ఇచ్చి డబ్బుల కోసం కన్నా పెళ్లి చేసుకున్నాను. ఏడబోయి తప్పించుకోవాలని మేడం, నేను మా వాళ్ళతో తలకాయలు కొట్టుకున్నా, నీతో తలకాయ పెట్టుకున్నా, నిన్ను వాళ్ళు పెట్టుకోవాలి మా వాళ్ళు పెట్టుకోవాలని ఈమె మాట్లాడుతుంది. శిరీష ఆలోచించుకోవాలి. లేదు మేడం బ్లాక్ లిస్ట్ పెట్టి 3 months నుంచి నీతో మాటలు లేవి. ఎఫ్ఐఆర్ కేసు పెట్టిన కానీ ఫోన్ మాట్లాడలేదు. ఎఫ్ఐఆర్ లో ఏమేమి సెక్షన్స్ పెట్టారు? ఎఫ్ఐఆర్ తీసుకోలేదు సార్, ఇంకా మనం తీసుకోవాలి కదా కంపల్సరీ. లైఫ్ జర్నీ కార్యక్రమాన్ని స్పాన్సర్డ్ బై 6JVR, జమలాపురం వారి రత్నాంజలి. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.